నా పేరు అరుణ్ కుమార్. నేను బంజారా హిల్స్ ఏరియా లోకల్ ఏరియా నుంచి వచ్చాను. ఇప్పటికీ నేను 3-4 టైమ్స్ తిరిగినాను ఈ మన ప్రజాభవన్కి. ఆ ఫామ్స్ ఒకసారి నేను ఫామ్ పెట్టాను. ఆ ఫామ్ పెట్టింది కూడా అది మళ్ళీ రీసెంట్గా వచ్చి చెక్ చేస్తే అసలు మీ అప్లికేషనే లేదు, అప్లికేషన్ ఎంట్రీ లేదు, మీ ఫామ్ ఎక్కడ పడేసిందో తెలియదు అని అంటున్నారు. వాళ్ళ తర్వాత సరేలే అని అది చిన్న స్లిప్ ఇచ్చారు మనకి. చిన్న స్లిప్ తీసుకుపోయి నేను మళ్ళీ ప్రజాభవన్లో పోయి మళ్ళీ అది ఆధార్ కార్డులు అన్నీ అటాచ్ చేసి నాకు డబల్ బెడ్రూమ్ది ఇది లేదు, ఒకసారి చూడండి, మహాలక్ష్మి పథకంది కూడా లేదు చూడండి అని అన్నారు. మహాలక్ష్మి పథకంది ఇంకా పెట్టలేము అని అన్నారు. ఈ డబల్ బెడ్రూమ్ది ఏమైపోయిందంటే లాస్ట్ 2 వీక్స్ లాస్ట్ ట్యూస్డే రోజు వచ్చాను. వచ్చి ఫామ్ అప్లై చేసి అన్నీ సబ్మిట్ చేయండి అంటే సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసినాక కూడా మళ్ళీ తర్వాత రీసెంట్గా నేను ఆన్లైన్లో చెక్ చేసిన, అప్లై చేసి రాలు ఆన్లైన్ అయ్యింది కానీ దాంట్లో నేమ్ మిస్టేక్, ఫోన్ నెంబర్ మిస్టేక్. ఆ ఫోన్ నెంబర్ మిస్టేక్, నేమ్ మిస్టేక్ ఉన్నా కూడా అది సర్వే కూడా సర్వే ఎట్లా వస్తారు ఇంటికి? ఫోన్ నెంబర్ మిస్టేక్ ఉంటే సర్వే ఎట్లా? మనకు ఫోన్ చేసిగానే వస్తారు, ఫోన్ చేయకుండా ఎట్లా వస్తారు? నాట్ ఎట్, దాంట్లో నాట్ ఎట్, సర్వే నాట్ ఎట్ అని పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఏమో లోపల అడిగితే జిహెచ్ఎంసీ క్లోజ్ ఉన్నది, సర్వే బంద్ చేసిర్రు, అయిపోయింది సర్వే అని అంటున్నారు. మిగతా వాళ్ళకి అప్లికేషన్లు అన్నీ ఎక్కువనో పడేసి ఇప్పుడు అప్లికేషన్లు లేవు, మీరు మళ్ళీ కొత్తగా పెట్టుకోండి అని అంటారు. మళ్ళీ ఇప్పుడు ఇంకా ఎప్పుడు రావాలి మాకు డబుల్ బెడ్రూమ్? ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు అంతా డిలే ఉంది మొత్తం. అసలు గవర్నమెంటే మొత్తం డిలే ఉంది. గవర్నమెంట్ అసలు ఫాస్ట్ లేదు, వర్క్ లేదు. ఒక్క మనిషి ఒకటిసారి వస్తే వర్క్ స్పాట్లో అయిపోవాలి, అది గవర్నమెంట్ ప్రవర్తన అట్లుండాలి. అని ప్రతిసారి ప్రజాభవన్కి 4-5 సార్లు తిరగాలంటే మేము డ్యూటీలు బంద్ చేసుకొని రావాలి వస్తుంది. అది డ్యూటీలు బంద్ చేసుకొని రావాలి. ఆ కూలీలో ఇచ్చే కూలీల పైసలకి మేము డ్యూటీలు బంద్ చేసుకొని ప్రజాభవన్కి తిరిగి డబల్ బెడ్రూమ్ వస్తుందేమో అని అనుకుంటే ఆడ మాకు కూలీలు పోతాయి. ఆ కూలీలు ఉంటేనే మాకు ఏమైనా కడుపుకు తిండి, మా పిల్లలు మళ్ళా మేము డ్యూటీలు పోతేనే పిల్లల్ని పోషించుకోవాలి, కిరాయిలకు ఉండాలి. ఎట్లనో అది ఏడ పథకాలు ఇప్పుడు మా ఆధార్ కార్డు నెంబర్ కొట్టి చూడండి, ఒక పథకం ఉందా మా పేరు మీద? పెన్షన్ కూడా రాలేదు. మమ్మీకి మమ్మీకి చూద్దాం, మమ్మీ ఒకతే ఉంటుంది. ఆ మమ్మీ సపరేట్ ఫ్యామిలీ, నాది సపరేట్ ఫ్యామిలీ అయిపోయింది. మమ్మీ డాడీ చనిపోయి 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ నుంచి కేసీఆర్ ప్రభుత్వంలో పెట్టినా నేను. అప్పుడు ఫాము అప్పుడు పెట్టినా, అప్పుడు ఆ గవర్నమెంట్ వెళ్ళిపోయింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అప్లై చేస్తే పెన్షన్ ఇప్పటిదాకా పెన్షనే లేదు మమ్మీకి. 3 ఇయర్స్ అవుతుంది, ఇప్పటిదాకా మమ్మీకి పెన్షనే లేదు. ప్రజాభవన్కి వచ్చి అప్లై చేసిన, మళ్ళీ ఇప్పుడు పెట్టినా మళ్ళీ ఏదో మెసేజ్ వచ్చింది నాకు. మమ్మీకి మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ చూపెట్టిన మండల ఆఫీస్ ఫోన్ చేసి వాళ్ళు డాక్యుమెంట్ ఇవ్వన్నారు, కానీ ఇప్పటిదాకా ఒక్క రెస్పాన్స్ లేదు. అది కూడా వస్తుందో రాదో కూడా తెలియదు. ఏది 20 ఇప్పుడు పోయి ఫామ్ తెచ్చినా నేను. ఫామ్ తెచ్చి మహాలక్ష్మి పథకం ఏడుంది మేడం, మా ఫామ్ లేదు, ఎంట్రీ లేదు అంటున్నారు కదా, ఇప్పుడైనా ఎంట్రీ చేపిస్తాము, ఏడుని చూపెట్టండి. కౌంటర్ ఏది అంటే కౌంటరే లేదు లోపల, మహాలక్ష్మి కౌంటరే లేదు లోపల, కౌంటర్ లేదు, ఇప్పుడు తీసుకుంటలేము సార్ అని అన్నారు. సిలిండర్ కూడా లేదు, ఏది లేదు లోపల. కరెంటు బిల్లు కూడా రీసెంట్గా కరెంటు బిల్లు కూడా మమ్మీ పేరు మీద కరెంటు బిల్లు పెట్టినాం లోపల. కరెంటు బిల్లు పెడితే ఇది పాయింట్ అవుట్ ఏంటంటే ఒక 4 months స్టార్టింగ్లో 4 months మమ్మీ అప్లికేషన్ మీద 4 months నాకు కరెంటు బిల్ రాలేదు. 4 months తర్వాత మళ్ళీ కరెంటు బిల్ వచ్చింది. కరెంట్ బిల్ వచ్చింది ఏంది అని ఇక్కడ వచ్చి అడిగితే ఫామ్ ఇవ్వండి సార్ మేము చూస్తాము అన్నారు. తర్వాత 2 months తర్వాత చూడండి అన్నారు. 2 months తర్వాత చూసినాము. మీరు రాకపోతే మళ్ళీ ఒక రీసెంట్ ఫోన్ వచ్చి మీరు కలెక్టర్ ఆఫీస్ పోవాలి సార్, పోయి ఒకసారి ఆడనే కనుక్కోండి, మా వల్ల కాదు అని అంటున్నారు. మళ్ళీ ప్రజాభవన్ పెట్టి దేనికి? పెట్టి దేనికి? మా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు చెప్తాం. మా ప్రాబ్లమ్స్ ఏముంటే లోపల మీకు చెప్పుకోవడానికి మీరు పోయి అక్కడ చూసుకోవాలి. మేము పోయి కలెక్టర్ ఆఫీస్లో పోయి ఆడ లైన్లో నిలబడాలి ఎందుకు? మరి ఇక్కడ ఒక ప్రాబ్లం, అక్కడ ఒక ఈడ తిరగాలి, ఆడ అన్ని డ్యూటీలు బంద్ చేసుకొని ఇక తిరగాలంటే ఇంకా అసలు పథకాలే వద్దు మాకు. ఇంకా ఓట్లు వేయం, ఓట్లు ఎందుకు వేయాలి? ఓట్లు వేయం. ఇక మా డ్యూటీ చేసుకుంటాం, మాదేందో వర్క్ మేము చూసుకుంటాం, మా సంపద అనేది దాని మీదనే బతుకుతాం. మేము సింగరేణి నుంచి వచ్చాము. నా పేరు మధు, CI2 సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. సింగరేణిలో 35,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను పనిచేస్తున్నాం. కాంట్రాక్ట్ కార్మికులు లేకుండా సింగరేణిలో ఒక్క బొగ్గు పిల్ల కూడా బయటికి రారు. కానీ వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రం అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు, శ్రమ దోపిడీ చేస్తున్నారు. ఒక్క పర్మనెంట్ ఎంప్లాయీకి ఇచ్చే జీతంతో 10 మంది కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇస్తున్నారు. పర్మనెంట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఒకే రకమైన పనులు చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇదే పని చేస్తున్నటువంటి కోల్ ఇండియాలో 1250 రూపాయలు రోజుకి ఇస్తున్నారు. కోల్ ఇండియాలో పర్మనెంట్ ఎంప్లాయీకి ఏ జీతం ఇస్తున్నారో సింగరేణిలో అదే జీతం ఇస్తున్నారు. కోల్ ఇండియాలో అధికారులకు ఏ జీతం ఇస్తున్నారో సింగరేణి అధికారులకు అదే జీతం ఇస్తున్నారు. కానీ కోల్ ఇండియాలో కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చే జీతం మాత్రం
సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వట్లేదు. అక్కడ 1250 రూపాయలు ఇస్తా అంటే ఇక్కడ 520 రూపాయలు మాత్రం ఇస్తున్నారు. గత ఎన్నికల సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులను టీఆర్ఎస్ మోసం చేసింది. కాంగ్రెస్ని గెలిపిస్తే నెల రోజుల్లో కోల్ ఇండియా జీతాలు అమలు చేస్తామని చెప్పారు. స్వయంగా రేవంత్ రెడ్డి గారు భూపాలపల్లి వచ్చినప్పుడు మా దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు కోల్ బెల్ట్లో కుర్చీ వేసుకొని కూర్చొని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. నమ్మాం, టీఆర్ఎస్ వాళ్ళని ఓడించాం. కోల్ బెల్ట్లు మొత్తం కాంగ్రెస్ వాళ్ళని గెలిపించుకున్నాం. గెలిపించిన దగ్గర నుంచి ఆశతోటి కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలకి వినతి పత్రాలు ఇస్తున్నాం. బట్టి విక్రమార్క గారికి అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చాం. మొట్టమొదటి ప్రజావాణి ప్రారంభమైన దగ్గర నుంచి ఈ రోజు వరకు వందల అప్లికేషన్లు ప్రజావాణిలో సిఐటి యూనియన్గా మేము పెట్టాం. కార్మికులు కూడా ఇండివిజువల్ అప్లికేషన్లు పెట్టారు. రసీదులు ఇస్తున్నారు, మెసేజ్లు పంపుతున్నారు తప్ప ఈ రోజు వరకు మా జీతాలను పెంచలేదు. సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేరలేదు. ఏదో ముష్టేసినట్టుగా లాభాల బోనస్ 5,000 ఇచ్చారు. పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఏమో 3 లక్షలు 4 లక్షల రూపాయల లాభాల బోనస్ వచ్చి కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రం ఎంగిలి మెతుకులు ఇసిరినట్టుగా 5,000 రూపాయలు ఇచ్చారు. సార్ టీఆర్ఎస్ అది కూడా ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు అది కూడా ఇవ్వలేదు కాబట్టి మేమే గొప్ప అని చెప్తున్నారు. మీరిచ్చే 5,000 తోటి కాంట్రాక్ట్ కార్మికుల కడుపులు నిండవు. నువ్వు నెలవారీ వచ్చే జీతం మేము చేసే కష్టానికి తగ్గ జీతం పెంచితే కాంట్రాక్ట్ కార్మికులు పోయింది. కనీసం కుటుంబ సభ్యులకు వైద్యం లేదు, ఈఎస్ఐ ఇస్తా ఉన్నారు, ఈఎస్ఐ లేదు, హెల్త్ కార్డు లేదు, ఈఎస్ఐ లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలే. చట్టబద్ధ సెలవులు లేవు, పండగ రోజు సెలవు లేదు. అంత శ్రమ దోపిడీ. ప్రమాదం వచ్చి చనిపోయినా పర్మనెంట్ ఎంప్లాయీకి లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికుడికి సింగరేణి యాజమాన్యం ₹1 కూడా నష్టపరిహారం ఇవ్వట్లే. అక్కడున్న కాంట్రాక్టర్లు ఏమైనా డబ్బులు ఇస్తే ఇవ్వటం తప్ప సింగరేణి యాజమాన్యం నుంచి ₹1 కూడా కాంట్రాక్ట్ కార్మికుడికి నష్టపరిహారం ఇవ్వట్లేదు. చాకరీ చేయించుకోవడం ఒక రకంగా చెప్పాలంటే సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులను శ్రమ దోపిడీ చేస్తుంది, రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తుంది. ఇవాళ సింగరేణికి వచ్చే లాభాలన్నీ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క శ్రమ నుంచి రక్తం నుంచి వస్తున్నాయి తప్ప ఇంకోటి కానే కాదు. ఇవాళ ఇప్పటికే సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా జేఏసీగా ఫామ్ అయినాం. వాస్తవంగా ఇవాళ జేఏసీగా రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నాం, కానీ అనివార్యంగా మిగతా వాళ్ళు రాలేదు. అందుకని మేము ఇలా సింగిల్గా రిప్రజెంటేషన్ ఇచ్చాం. అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని కార్మికులందరినీ రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల అమలు కోసం పోరాటానికి సిద్ధంగా పోతా ఉన్నాం. నా పేరు భాగ్యశ్రీ. నేను సైనిక్పురి శివనగర్ కాలనీ నుండి వచ్చాను. నాకు ఇందిరమ్మ ఇల్లు కావాలని వచ్చాను సార్. అక్కడ నేను రెంట్కుంటాను. 30 ఇయర్స్ నుండి ఉంటున్నాను అక్కడే, కానీ నాకేం రెస్పాన్స్ లేదు. నేను ఇది కూడా చేశాను, అప్లికేషన్ పెట్టాను, 6 గ్యారెంటీలు చేశాను, కానీ దాంట్లో ఏది కూడా రెస్పాన్స్ లేదు. నాకు ఏది రాలేదు, ఏం రాలేదు సార్ నాకు ఇప్పటి వరకు. బస్సు అంటే బస్సు ఎక్కుతున్నాము వస్తున్నాం, కానీ అది బస్సుకి అయితే వస్తున్నాను కానీ వెళ్తున్నాను. కానీ ఏంటంటే నేను రేకుల రూమ్ దగ్గర నేను దిగాను ఫోటో, కానీ వాళ్ళు ఏం చేశారంటే స్లాబ్ ఇల్లు అని రాశారు నాకు. అది కాదు సార్, కరెక్ట్ కాదు. నేను 30 ఇయర్స్ నుండి అక్కడే ఉండి చేస్తున్నాను కాబట్టి నాకు ఇప్పుడు ఈడ మేడం చెప్పారు సార్, లోపల చెప్పారు అప్లికేషన్ పెట్టడానికి వచ్చాను మేడం అని అంటే, మీకు ఇలా రాశారమ్మా అని అన్నారు వాళ్ళు. అంటే అలా కాదు మేడం, కరెక్ట్ కాదు, నేను రేకుల రూమ్లో ఉంటున్నాను, కానీ అది రాయడం కరెక్ట్ కాదు అని చెప్పిన.